హలో అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఈ ఇయర్ అయితే రక్షాబంధన్ రోజైతే నేనైతే చాలా ఫీల్ అయ్యాను. ఎందుకు అంటే 30 ఇయర్స్గా మా ఆయన ఫీల్ అవుతుంది. ఇంక ఈ ఇయర్ అసలు ఇంకా ఫీల్ అవ్వకూడదు వాళ్ళు ఇంకా అని చెప్పేసి నేను అనుకున్నాను. ఎందుకు అంటే ఈ ఇయర్ నాకు సెకండ్ ప్రెగ్నెన్సీలో పాప పుడితే ఇంకా మా ఆయనకి కానీ మా పెద్దోడికి కానీ రాఖీ కట్టుకోవడానికి పాపే ఉంటుంది. ఇంకా ఎవరిని బతిమలాడాల్సిన పని లేదు అని చాలా అయితే అనుకున్నాను. బట్ ఈసారి కూడా సెకండ్ ప్రెగ్నెన్సీలో బాబు పుట్టేసరికంటే ఈ ఇయర్ నేనైతే ఇంకా అంతా ఇంత కాదు బాధ. ఎందుకు అంటే మా ఆయన 30 ఇయర్స్ నుంచి ఎవరు వస్తారు, ఎవరు రాఖీ కడతారని చాలా ఎదురు చూసి ఫీల్ అవుతూ ఉండేవారు. ఈయన ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళిద్దరికి కూడా ఇంకెవరు వస్తారు, ఇంకా ఈ ఇయర్ నుంచి ఎవరో ఒకరు బతిమలాడుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. ఇంకా ఈ ముగ్గురు ఆయనతో పాటు ఈ ఇద్దరు కూడా ఎవ్రీ ఇయర్ ఎవరు కట్టాలి అని చెప్పేసి ఎదురు చూస్తుంటారు. దేవుడు ఎందుకు ఇలా ఇస్తాడో అర్థం కాదు. ఇస్తే ఇద్దరు ఆడపిల్లల్ని ఇస్తే ఇద్దరు మగపిల్లల్ని ఇచ్చి బాధ పెట్టడం ఎందుకు అర్థం కాదు. లక్కీగా ఈ ఇయర్ అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండడం వల్ల మా అక్క కూతురు వచ్చేసి అయితే నా ఇద్దరి కొడుకులకైతే రాఖీ అయితే కట్టింది. ఇంకా మా తెలంగాణలో అయితే అన్న చెల్లెలే కాకుండా అమ్మ అక్కలు అంటే చెల్లెలు ఎవరు ఉన్నా నాన్నకు కూడా రాఖీ కడతాము. అక్క చెల్లెలకు కూడా మేము రాఖీ కట్టుకుంటాం అనమాట. అట్లనే అక్కకు కట్టేసి అక్క నాకు కట్టేసింది. ఇక మా అమ్మ కూడా మా ఇద్దరు కట్టేసింది. అంటే మా అమ్మకి మేము కట్టుకున్నాం. మా నాన్నమ్మ ఉన్నప్పుడు అయితే కంపల్సరీగా మా నాన్నమ్మకైతే కడుతుంటే ఈ ఇయర్ మా నాన్నమ్మ మిస్ అయిపోయింది. మా చిన్నోళ్ళు ఇద్దరు అయితే ఇంకా రాఖీలు కట్టుకున్నామని వీడియోస్ అయితే తీసి వాళ్ళ నాన్నకు పంపిస్తే వాళ్ళ నాన్న ఖాళీ చేతి అయితే చూపిస్తున్నాడు, నాకెవరు కట్టలేదు అని చెప్పేసి అయితే ఈ ఇయర్ ఆయన బాధపడుతున్నాడు. కానీ ఇంకా నెక్స్ట్ ఇయర్ వీళ్ళకి నేను రక్ష, వాళ్ళు నాకు రక్ష కాబట్టి నేనే రాఖీ అయితే వీళ్ళకి కట్టేసుకుంటాను. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.